హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వరూపద స్మార్ట్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు వీడియోలో ట్యూనా ఫిష్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చెప్తాను. ఫస్ట్ మనం ఈ చేప కొనేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్కిన్ అనేది తీపిచ్చేసుకోవాలి వాళ్ళ చేత. ఆ స్కిన్తో కానీ పొరపాటున ఉండేసారనుకో అసలు కూర అంతా చేదుగా అయిపోతుంది, అసలు తినలేరు, పాడేసిన సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. సో మీరైతే స్కిన్ తీపిచ్చేసుకోండి, మనకి కష్టం అవుతుంది కాబట్టి. తర్వాత నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకుని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ అయితే వేసుకున్నానండి. తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉప్పు కారం పసుపు కూడా వేసుకుని అవి మగ్గిన తర్వాత చేపలు అయితే ఒకదానికొకటి తగలకుండా ఇలా విడివిడిగా వేసుకోవాలండి. తర్వాత ఒక సైడు అలా తిప్పుకోవాలన్నమాట, మగ్గించుకోవాలి ఆ పేస్ట్లో. తర్వాత ఒక్క నిమిషమే ఉంచాలి, ఎక్కువసేపు కాదు. తర్వాత అయితే నేను వాటర్ అయితే యాడ్ చేసేసానండి. అవి మంచిగా ఉడుకుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా గుజ్జు కూడా వేసేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు జీలకర్ర గసగసాలు పేస్ట్ అయితే చేసుకున్నానండి. ఆ పేస్ట్ కూడా వేసేసి అసలు మనం గరిటె అనేది ఉపయోగించకూడదు, గరిటె యూజ్ చేయకుండా ఇలా గిన్నెనే తిప్పుకుంటూ మొత్తం అన్నిటికీ పట్టేటట్టుగా తిప్పుకోవాలన్నమాట గిన్నెని. ఆ తర్వాత మంచిగా మనకి అంచులు కట్టేస్తుందండి ఆయిల్. అప్పుడైతే ఇంకా కొత్తిమీర వేసేసుకుని కట్టేసుకోవడమేనండి. ఎంత బాగుందో అసలు టేస్ట్ అయితే. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా కుదిరిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 2 ముక్కలు అయితే సపరేట్గా ఉంచాను అనమాట, ఫ్రై కూడా చేద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి. దానికోసం ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని మంచిగా అయితే ఆ ముక్కలకి పట్టించేసుకున్నానండి. తర్వాత ఒక పాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని 2 సైడ్స్ కూడా అలా ఫ్రై చేసుకున్నాను అనమాట. కొంచెం కరివేపాకు కూడా వేసానండి. అసలు ఈ ముక్కలు ఇలా అంటే విడిపోతాయి అన్నట్టుగా ఉంది ఫస్ట్ చేప తెచ్చినప్పుడు. వామో ఇది పులుసు పెడితే అసలు ముక్కలు అయిపోతాయేమో అనుకున్నాను. కానీ వండిన తర్వాత ఆ ముక్క అనేది ఎంత గట్టిగా అయిపోయిందంటే మనకి చికెన్ పీస్లా అయిపోయిందండి. నేను చాలా ఆశ్చర్యపోయాము, ఎంత హార్డ్ అయిపోయిందంటే ఇది కుక్ చేసినప్పుడు గట్టిగా అవుతుంది అనమాట అని అర్థమైంది. నిజంగా ట్యూనా ఫిష్ చాలా మంచిదండి, హై ఇన్ ప్రోటీన్ అనమాట. ఇంకా అలాగే థైరాయిడ్ హెల్త్కి కూడా చాలా మంచిది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, బోల్డ్ అంతా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా రిచ్గా ఉంటుంది అనమాట. సో మీరు తప్పకుండా ట్యూనా ఫిష్ రెగ్యులర్గా తినడానికి ట్రై చేయండి. ఈ ఫ్రై కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. అసలు మనం రెగ్యులర్గా తినే ఫిష్ టేస్ట్ అయితే రాదు, కానీ టేస్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.